నీ సహోదరుడు అంటే అర్థం ఏంటంటే ఎవరు సహోదరులు అని అంటే బైబిల్ చెప్తుంది, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్న వీరే నా తల్లి నా సహోదరులని యేసుప్రభు చెప్పాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడి కోసం బ్రతికేవారు, దేవుడి యొక్క రాజ్యాన్ని వెతికేవారు, దేవుళ్ళో ఉన్నవాడు వాడిని హీనపరచాలని, వాడి మీద కుట్రపూరితంగా, వాడి మీద ద్వేషంతో, వాడితో అసూయతో, వాడి మీద నువ్వు లేనిపోని నిందలు వేసి వాడిని క్రిటిసైజ్ చేస్తే వాడు మానసికంగా క్షోభ అనిపించినప్పుడు అది హత్యతో సమానం అని, అది హత్య అని బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది. 1 యోహాను 3:15 చూద్దామా? నా సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం అనేది ఉండదు. కాబట్టి సహోదరుల ద్వేషంతో మనం ఒకవేళ చూసినట్లయితే ఏ కారణం లేదు. నిజంగానే వాడు ద్రోహి అనుకోండి, వాడు ద్రోహిగానే చూడొచ్చు, తప్పేం లేదు. వాడు దొంగలాగా చూడొచ్చు. వాడు మారు మనసు పొందినప్పుడు జాగ్రత్తగా మళ్ళీ మన క్యాష్ పెట్టి అప్ చెప్పొచ్చు. కాబట్టి మనం గమనిస్తే సహోదరులు ద్వేషించడం నరహత్య అని చెప్తున్నాడు. ఆ నరహంతులు ఎవరు కూడా పరలోకానికి వెళ్ళరు. హత్య కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా మనం గమనిద్దాం. హత్య కారణాలు బైబిల్ నుంచి కొన్ని విషయాలు చూద్దాం. కయ్యను హేబెల్ ఎందుకు చెప్పాడు మీరు గమనించండి. తనకంటే తను నీతిమంతుడిగా ఉండడం వల్ల అది తట్టుకోలేకపోయాడు. కాబట్టి మనకంటే గొప్ప స్థితిలో ఉన్నవారిని చూసి ఆశయించుకునే, లేదంటే వారిని హత్య చేసే మనస్సు కూడా వచ్చే అవకాశం ఉందని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఆది కాండంలో అన్నదమ్ములే, అన్నయ్యలందరూ కలిపి యోసేపుని చంపాలని చూస్తారు. ఎందుకు చంపాలని చూస్తున్నారు అని మనం గమనిస్తే ఇతన్ని వాళ్ళ నాన్నగారు మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని అనిపించింది వాళ్ళకి. అంతేకాదు వీరు చెడు సమాచారం అంతటిని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తున్నాడని, అంతేకాదు ఆయన యొక్క కళ్ళ దర్శనాన్ని బట్టి కూడా మరింతగా ద్వేషించారని మనకు కనపడుతుంది. కాబట్టి యోసేపు నీతిమంతుడిగా ఉండేటప్పుడు అన్యులందరూ కూడా కుళ్ళిపోయారు, అతని మీద ఈర్ష్య స్వభావాలతో కలిగి ఉన్నారు. తన దగ్గరికి వచ్చినప్పుడంటే క్షేమ సమాచారాన్ని కూడా వాళ్ళు మాట్లాడలేకపోయారు, ఎందుకంటే వారిలో ఉన్న కుళ్ళి అలాంటిది. కాబట్టి మనుషులు కుళ్ళుతారు. మనకు లేని ఇంకోటి ఉండేటప్పుడు కూడా, మనకంటే నీతిమంతుడిగా మనకంటే గొప్ప తలంతులు ఉండేటప్పుడు కూడా మనిషి అవతల వాడిని చంపడానికి మనసు ప్రేరేపించబడుతుందని మనకు ఆదికాండం చెప్తుంది. యాకోబుని చంపాలనుకున్నాడు. కారణం ఏంటి అని మనం గమనిస్తే తన మనసులో యోచించుకోవడానికి కూడా బైబిల్ కనబడుతుంది. ఎందుకు అని అంటే తన జన్మ హక్కుని తాను తీసేసుకున్నాడు, తనకు రావాల్సిన ఆశీర్వాదాలు తాను తీసుకున్నాడు, అప్పుడు చంపాలనుకున్నాడు. అంతేకాదు రాజు అయిన సౌలు గారు దావీదును చంపాలనుకున్నారు. కారణం ఏంటి అని మనం గమనిస్తే దావీదుకు 10,000 జయములు, సౌలు గారికి 1,000 కొలది జయములు అన్నాడు. తనకంటే ఇంకొక ఆయన ఉన్న స్థితికి పొగడపడుతుండేటప్పుడు అతనికి విషపు చూపు నిలుపును అంటుంది. తర్వాత దావీదును చంపడానికి ప్రయత్నించాడు. దావీదు నమ్మకమైన సైనికుడైన ఊరియాని చంపాడు. కారణం ఏంటి అని మనం గమనిస్తే ఊరియా కొన్ని సంవత్సరాలుగా యుద్ధ రంగంలో ఉన్నాడు. భార్యకేమో ప్రెగ్నెన్సీ వచ్చింది ఆవిడకి. కారణం ఏంటంటే దావీదు గారు దానికి కారణం. దావీదు గారి కారణం అయితే ఇప్పుడు ఊరి ఎక్కడ ఉన్నాడు, భార్య ఏమో ఎక్కడ ఉంది. కాబట్టి తన పాపం బయటపడుతుంది. ఎందుకంటే అతను వచ్చాడు అనుకోండి, నువ్వు గర్భవతిగా అవడం కారణం ఏంటి, ఇజ్రాయెల్ ప్రకారం ఏం చేయాలంటే రాళ్ళుచి కూడా చంపాలి అన్నప్పుడు సమాజం ముందు తీసుకొచ్చినప్పుడు ఆవిడ చెప్పాలి ఎవరు దీనికి కారకుడో, వాడిని కూడా రాళ్ళుచి కూడా చంపాలి. ఇలాంటి చట్టాలు ఉన్నాయి. కాబట్టి దావీదు గారి పాపం బయటకు వస్తుంది అనుకున్నాడు. అందుకే దాన్ని కప్పిపుచ్చడానికి ఊరియా గారిని చంపేస్తాడు. అంతేకాదు అబ్షలోము ఆయన తన సోదరుడిని చంపేస్తాడు. ఎందుకు చంపాడు అని మనం గమనిస్తే తన వ్యక్తిగతమైన ద్వేషము పగ వల్ల చంపుతాడు. కాబట్టి ఎందుకు వాళ్ళంతా ఎదుటివాడి ప్రాణాన్ని తీశారు అని బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఇచ్చిన ప్రాణానికి ఆయన ఎంత విలువ ఇచ్చాడో ఆ విలువను మనుషులు ఇవ్వకపోవడం వల్ల, తమ ఇష్టానికి తమ చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఎదుటి వ్యక్తి మనిషి యొక్క ప్రాణాన్ని వారు తీస్తారని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు మానవ జీవితానికి ప్రాణానికి చాలా విలువ ఇచ్చాడని బైబిల్ పదే చెప్తుంది. అందులో కొన్ని మనం గమనిద్దాం. లూకాసు వార్త 9:24 చూద్దాం. దేవుడు మానవ జీవితానికి మనిషి ప్రాణానికి ఎంత విలువ ఇచ్చాడు అని మనం చూస్తే ఈ లోకంలో ఉన్నదంతా ఒక పక్కన పెట్టిన మనిషి యొక్క ప్రాణం కంటే గొప్పది కాదు అని యేసుప్రభు చెప్తున్నాడు. 24 చూద్దాం. 25వ వచనం మనం చదివితే అక్కడ అంటాడు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తను తాను పోగొట్టుకుంటే వాడు ప్రాణం పోతే వాడికి ఏమి ఘనము, వాడికి ఏమి ఉపయోగం అంటున్నాడు. కాబట్టి లోకంలో ఉన్నదంతా ఒక పక్కన పెట్టినా నీ జీవితం కంటే, నీ ప్రాణం కంటే అది గొప్పది కాదు. అంటే దేవుడు అలా ఎంచుతున్నాడు. నువ్వు ఎంచకపోవచ్చు, నా జీవితం విలువైంది, నా ప్రాణం గొప్పది అని నీకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థం కాకపోవచ్చు, మనిషికి ఈరోజు అర్థం కావట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు లోకమంతా కూడా పనికిరాదు నీ ప్రాణం దగ్గర, నీ ప్రాణానికి తోక వేయడానికి ఇంకోటి లేదు సమానమైనది చెప్పడానికి అని దేవుడు ఎంత గొప్ప విలువ ఇచ్చాడండి. ఇంకా మనం ఆలోచిస్తే ప్రాణానికి ప్రాణం అని ఆదికాండం 9:6 ఉంటుంది. ఒక ప్రాణానికి విలువ కట్టాలంటే ఇంకో ప్రాణం అంటున్నాడు. అందుకే మన ప్రాణాలు కాపాడడం, మన జీవితాన్ని కాపాడడానికి యేసుప్రభు జీవితాన్ని బలి చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక మనిషి యొక్క ప్రాణం యొక్క విలువను కొలవడానికి, దాని విలువను కట్టడానికి, తూకవేయడానికి
ఈ భూమి మీద ఏది సాటి ఏంది లేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. 9:6 మనం చూస్తే ఒక ప్రాణాన్ని మనం తీస్తే వాడి ప్రాణం బదులు మన ప్రాణం తీయాలి అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే వాడి ప్రాణానికి సమానమైన విలువ ఇంకేంటి మనం కట్టలేం అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప విలువను దేవుడు మన జీవితాలకు ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఇంకా రెండో కారణాలు మనం గమనిస్తే, హత్యకు దారితీసే కారణాలు మనం గమనిస్తే బైబిల్ ఏం చెప్తుందో చూస్తే యాకోబు పత్రిక 2:1-11 వరకు అద్భుతంగా ఉంటుందండి. సంఘంలోకి లేదా సమాజంలోకి మీ కుటుంబాల్లోకి ఒక పేదవాడు వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు. పేదవాడిని చిన్న చూపు చూసి ధనవంతుల్ని నువ్వు గొప్పగా చూస్తే దేవుడు అంటున్నాడు అసలు పేదవాళ్ళని నువ్వు అలా హీనంగా చూడడం కూడా హత్యతో సమానం అని చెప్తున్నాడు. ఎంత బైబిల్ నీతి అంటే అద్భుతం అండి. పేదవాడిని మనసులో చులకన చేసి వాడి బట్టలు బట్టి వాడి స్థితిని బట్టి వాడిని నువ్వేమో కిందను కూర్చో అని చెప్పడం, లేటుగా వచ్చినా సరే ధనవంతుడికి మంచి సింహాసనాలు వేయడం, అలా చేస్తే అంటాడు అది హత్యతో సమానం. పేదవాళ్ళు ఒకలాగా ధనవంతులు ఒకలాగా చూడడం మంచిది కాదండి, అది హత్యతో సమానం అని బైబిల్ చెప్తుంది. అంతేకాదు పేదవాళ్ళ విశ్వాస విషయంలో వాళ్ళు భాగ్యవంతులు, పరలోకానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ వాళ్ళకే ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఈ 5వ వచనం 6వ వచనంలో చెప్తుంటాడు. అంతేకాదు ధనవంతులు కఠినంగా మాట్లాడతారు, పేదవాడు మాట్లాడే విధానం వేరు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం గమనించినప్పుడు పేదవాళ్ళని చిన్న చూపు చూడడం కానీ ధనవంతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కానీ అది కూడా మంచిది కాదు, అది కూడా హత్యతో సమానం బైబిల్ చెప్తుంది. అంతేకాదు మూడో విషయాన్ని మనం గమనిస్తే మరణశిక్ష. ఇది ఘోరమైనదే, దేవుడు తప్ప మనిషి యొక్క ప్రాణాన్ని ఎవరు తీయకూడదు, అధికారం ఎవరికి లేదు. కానీ అధికారాన్ని దేవుడు పరిపాలించే రాజ్యాంగానికి ఇచ్చినట్టుగా బైబిల్లో చూడగలం, దేవుడు దాన్ని అమలు పరుస్తున్నట్టుగా. ఉరిశిక్ష మంచిది కాదు అని మానవతా దృక్పథంతో మనం మాట్లాడుతుంటాం. కానీ మీరు గమనించండి, ISIS ఉగ్రవాద సంస్థ ఎంతో దారుణంగా అందరి ప్రాణాలు తీస్తుంది. వారిని ఉంచడం మంచిదా అని అంటే ఎట్టి పరిస్థితులు మంచిది కాదండి. వారు ఎంత దారుణం అంటే 100 మందిని పడుకోబెట్టి తుపాకీతో కాల్చుకెళ్ళిపోయేవారు. ఒక నది లాంటి గొయ్యిలో తీసుకెళ్ళి అలా ఒక్కొక్కరు వస్తుంటే తుపాకీతో కాల్చి ఒక్కొక్కరిని పడేస్తుండేవారు, పేకలు నరికేస్తుండేవారు. చాలా దారుణంగా వారు భయంకరం అండి. వాళ్ళు ఉన్నంతకాలం ప్రపంచం అంతా ఎక్కడది విస్తరిస్తాదో అని భయపడిపోయారు. కాబట్టి అలాంటి ఉగ్రవాద సంస్థలని నాశనం చేయడానికి ప్రపంచం ఏకమైంది. కాబట్టి అది తప్ప అంటే దేవుడు మాత్రమే అధికారం ఉంది. ఆ అధికారాన్ని రాజ్యాధికారానికి ఇచ్చినట్టుగా బైబిల్లో చూడగలం, బైబిల్లో ఉంది ఆ మాట. సంఖ్యాకాండం 35:16 చదువుతాం. అంతేకాదు నిర్గమాకాండంలో ఒకటి విశ్రాంతి దినాన్ని పాటించడు, సంఖ్యాకాండం మనకు కనబడుతుంది. వాడు పాటించకుండా పుల్లెరుకోవడానికి వెళ్తాడు. వాడికి ఏం చేయాలి, ఇంకా అప్పుడు చట్టం రాయబడలేదు. అప్పుడు వాళ్ళంతా వాడిని జైల్లో పెడతారు, ప్రార్థన చేస్తారు. దేవుడు వస్తాడు, వచ్చి వాడిని రాళ్ళిచ్చి కొట్టి చంపండి అని చెప్తాడు. వాళ్ళందరూ కూడా రాళ్ళిచ్చి కొట్టి చంపుతారు. చదువు ఈ మాట కూడా. ఒకడు చచ్చినట్లు వాడిని ఇనుపు ఆయుధంతో కొట్టివాడు నరహంతకుడు, ఆ నరహంతకుడికి నిశ్చయముగా మరణశిక్ష విధింపాలి. కాబట్టి మరణశిక్షను దేవుడు అమలు చేయడానికి రాజ్యాధికారానికి ఇచ్చినట్టుగా మనం చూడగలం. ఇదే విషయాన్ని ఆదికాండం 9:1-6 వరకు ఉంటుంది. రోమిలు రాసిన పత్రిక 13:1-4 వరకు ఉంటుంది. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితివా? మేలు చేయము, అప్పుడు వారి చేత నీకు మెప్పు పొందుతావు. నువ్వు చెడ్డది చేసిన యెడల భయపడము, వారు ఊరకయ్యే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపుటికే వారు ప్రతీకారం చే దేవుని పరిచారకులు. పోలీసు వాళ్ళు ఉన్నారు, లేదంటే గవర్నమెంట్ ఉరిశిక్ష వేస్తుంది. అది ఎవరికి వేస్తుంది? కసబ్ లాంటి వాళ్ళకి వేస్తుంది. కాబట్టి అధికారులకు దేవుడే అధికారం ఇచ్చాడు, వారికి కత్తిరి ఇచ్చాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పాత నిబంధనలు అప్పుడు కత్తులు ఉండేవి, కాబట్టి అలా చెప్తున్నాడు. ఇప్పుడు తుపాకీలు వచ్చాయి. కాబట్టి మనం గమనించినప్పుడు నువ్వు చెడు పని చేస్తేనే వారికి భయపడే పరిస్థితి, నువ్వు మంచి పని చేసావు అనుకుంటే భయపడక్కర్లేదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి రాజ్య అధికారానికి ఇచ్చాడు. వాళ్ళు ఊరి తీయడం వల్ల సమాజ శ్రేయస్సేనండి. కొంతమంది పిచ్చెక్కిపోతారు, తుపాకీ తీసుకొస్తారు, అందరినీ కాల్చేస్తారు. చాలామంది మతిస్థిమితం లేనివారు, చాలామంది ఉగ్రవాదులు, చాలామంది ఇతరులు చంపేవారుగా సైకోలుగా మారిపోతున్నారు. అలాంటి వాళ్ళందరినీ జైల్లో పెట్టడం చాలా అవసరం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అవసరం. వారు మారడం అనుకున్నట్లయితే చట్టం తీసుకుంటుంది నిర్ణయం. కాబట్టి ఆ చట్టానికి ఆ యొక్క అధికారం ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. 4వ విషయాన్ని గమనిస్తే యుద్ధానికి వెళ్ళడం, శత్రువులు చంపడం న్యాయమా అంటే ఇది క్రూరమైన పనిగా మనకు అనిపిస్తుంది ఒకవైపు. కానీ న్యాయమైన పోరాటం చేయడం, అమాయకుల ప్రాణాన్ని రక్షించడం దేవుడు అది హత్యగా భావించట్లేదు. ఒక ఉగ్రవాద సంస్థ ఒక స్కూల్లోకి వెళ్ళి 100 మంది పిల్లలు పట్టుకొని తుపాకీలు పెట్టింది. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? యుద్ధ సైనికులు వెళ్ళాలా వద్దా? ఈ 100 మంది పిల్లల్ని చంపమంటారా? కాబట్టి యుద్ధానికి వెళ్ళడం కూడా బైబిలు న్యాయబద్ధమైన యుద్ధాలు, కావాలని ఇతరులని నాశనం చేయకుండా న్యాయబద్ధమైన అమాయకుల ప్రాణాలను కాపాడడానికి, దేశ శ్రేయస్సు కొరకు
ఖచ్చితంగా యుద్ధానికి వెళ్ళడం బైబిల్ తప్పుగా చూడడం లేదు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల మీదకి సైనికులు వెళ్ళి వాళ్ళందరినీ చంపారు కాబట్టి అలా చేయడం తప్పు అని అనడానికి వీలు లేదు అని బైబిల్ చెప్తుంది. ఇంకా అయినా విషయాన్ని గమనిస్తే అబార్షన్ తప్పు అండి. కాబట్టి దేవుడు ఒక బిడ్డను తయారు చేస్తున్నాడు, దేవుడు దానికి జీవాన్ని ఇస్తున్నాడు, దేవుడు దానికి ఎన్నికిస్తున్నాడు, దేవుడు దృష్టి అంతా దాని మీద ఉంది అని బైబిల్ 139 కీర్తన 1 నుండి అద్భుతంగా దేవుడు తల్లి గర్భంలో దేవుడు మనిషి దేహాన్ని తయారు చేస్తున్నాను, అది నా చేతుల కష్టార్జితం, నేనే నా గ్రంథం చుట్టూ రాసుకుంటున్నాను, ఏ అవయవాలు వచ్చాయో అని రాసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు సంకల్పంతో ఉద్దేశంతో చేస్తున్న ఆ గొప్ప కార్యాన్ని నువ్వు ఆ జీవం కలిగిన ఆ బిడ్డని కడుపులో చంపడం దేవుడు అది హత్యతో చూస్తున్నాడు. కాబట్టి అలాంటి హత్యలు ఎవరు కూడా చేయకూడదని నేను కోరుకుంటున్నాను. 2 సంవత్సరాల తర్వాత కావాలి, 3 సంవత్సరాల తర్వాత కావాలి అని కూడా కొంతమంది పిల్లలు కనరండి. ఈలోపు ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేస్తుంటారు. అక్కడితో పోదు, చెడు పని చేసినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రతగా ఉంటుంది. అబార్షన్ అనేది బైబిల్ ప్రకారంగా అది హత్య అని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? ఇప్పుడు 6వ ఆజ్ఞ ఒకసారి చదువుతాం, 20వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? దేవుడు చెప్తున్న హత్యలు ఎందుకు చేస్తారో చూసాం. కొన్ని హత్యలు బైబిల్లో ఎవరెవరు చేస్తారు, ఎందుకు చేస్తారో చూసాం. ఏది హత్య కాదు అని దేవుడు చెప్పాడో చూసాం మనం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే ఒకసారి ఆ వాక్యాన్ని చదువుదాం. నరహత్య చెయ్యొద్దు. కాబట్టి మనం నరహత్య చేయొద్దు. 20వ అధ్యాయం 13వ వచనం నిర్గమకాండంలో బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుడు ఆజ్ఞలు మనం పాటించాలని బైబిల్ కోరుకుంటాడు. కాబట్టి మనిషి పాపంతో, గర్వంతో, ఈర్ష్యతో, అసూయతో తన జీవితం కేంద్రస్థానంగా పెట్టుకొని మనిషిని ఎదుటివాడిని చంపుతున్నాడు, మానసికంగా క్షోభ పెడుతున్నాడు. అది కూడా హత్య అని బైబిల్ చెప్తుంది. అందుకనే మన హృదయాలను దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ కోపాన్ని నిలవనీయకండి, అది మనల్ని ఏలనీయకండి అని దేవుడు చెప్తూ యాకోబు పత్రిక 1 నుండి 3 వరకు బైబిల్ చెప్తుంది. మనం ప్రార్థన చేయాలని, వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవాలని, పొరుగువాడిని ప్రేమించాలని, సహనం, శాంతి, ఏమండి సాత్వికము, దయ మన ఇతరులు చూపాలని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రాలు. అటు రీతిలో మనం జీవిద్దాం. దేవుడు ఆజ్ఞలన్నీ కూడా మానవ సమాజానికి మేలు కలిగినవి, మనకి మేలు కలిగినవి.